ఇలా కాంట్రిబ్యూషన్ పెన్షన్ కట్టలేరు, మా జీతాల నుంచి కట్ చేస్తున్నారు, పైగా కట్టడం లేదు అని చెప్పి ఇలా వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇలా సిద్దిపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పండుగ, దసరా పండుగ ఇంతకంటే పెద్ద పండుగ తెలంగాణలో ఉండదు. 6 నెలలే జీతం రాలే, వాళ్ళకి ఇచ్చేదే 18,000 19,000. నేను ఇది సిద్దిపేట ముచ్చట చెప్తలేను. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలు 5 నెలలు 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ పాపం హాస్టళ్లలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో కామాటీలని, వాచ్మెన్లని ఉంటారు. వాళ్లకు నెలల తరబడి డబ్బులు రావట్లేదు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచ్ గార్డ్స్ అని పాపం జంగల్ను రాత్రనక పగలనక కాపాడేటువంటి వాచ్ గార్డులకు 12 నెలల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జీతాలు రావడం లేదు. అసలు చిరు ఉద్యోగుల బాధ అంతా ఇంత కాదు. మొన్న అంగన్వాడీలు మొత్తం రోడ్డు ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు అందరినీ రోడ్డు ఎక్కించినావు. ఎవరికి చేసినావు నువ్వు? చివరికి రేషన్ డీలర్లు కూడా 3 తారీఖు నుంచి మేము రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు. వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మేము కమిషన్ పెంచుతాం, మీకు నెల నెల జీతం ఇస్తామన్నాడు. కమిషన్ పెంచింది లేదు, జీతం ఇచ్చింది లేదు. పోనీ జీతం ఇయ్యలే, కమిషన్ పెంచలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలల నుంచి పెండింగ్ పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటళ్ళు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు, అన్ని బంద్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఏమంటున్నారు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దవాఖాన్లు బంద్ పెడుతున్నారు. కాలేజీలో ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లల్లో పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ₹1 ఇయ్యలేదు. కేసీఆర్ గారు 20,000 కోట్లు ఇచ్చిండు, మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలో బయలుదేరిండ్రు. రేషన్ షాప్ వాళ్ళు ఏమంటుండ్రు? మా కమిషన్ వేస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు, ఏది చేయలే. కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలలకెళ్ళి ఇస్తలేడు. 3 తారీఖుకెళ్ళి మేము దసరా తెల్లారికెళ్ళి రేషన్ షాపులు బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడతామంటున్నారు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ధూపదీప నైవేద్యం. దేవాలయాల్లో ఉండే అర్చకులను వాళ్ళను దగ్గర తీయాలి, ప్రతిరోజు దేవాలయంలో పూజలు జరగాలని 2,500 ఉన్న ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకు పెంచిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? వీళ్ళు 10 ఇస్తున్నారు, నేను అయితే 12 ఇస్తా అన్నాడు. 12 దిక్కులేదు, కానీ ఆ ఇచ్చే 10,000 కూడా 3 నెలలకి వెళ్ళలేదు. ఇగో ఇది ఇలా ఎవరిని నువ్వు అందరినీ ఆగమే, ఆటో డ్రైవర్లను ఆగం చేస్తేవి, అంగన్వాడీలను 18,000 ఇస్తా అంటివి, పర్మనెంట్ చేస్తా అంటివి, భద్రత ఇస్తా అంటివి, ఆశాల నాగం, అంగన్వాడీల నాగం, రేషన్ డీలర్ల నాగం పట్టించినావు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దగా చేసినావు, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినావు, ధూపదీప నైవేద్యం పెంచుతా అని మా అయ్యగారుల నాగం పట్టినావు. ఎవరిని నువ్వు మోసం చేయలేదు. ఆడబిడ్డలకు చీరలు లేవు దసరా పండుగ ముంగట, రైతులకు యూరియా లేదు, రైతులకు బోనస్ రాదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు రాదు, విద్యార్థులకు కనీసం కడుపు నిండా పౌష్టికాహారం పెట్టలేవు. అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. చివరికి కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటుండ్రు. అడ్వాన్స్ ఒక బిల్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తుండ్రు, కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్టే కట్టాలన్నట. బిల్డింగ్ కమిషన్లు దంచి వసూలు చేస్తుండ్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లో మాత్రం కమిషన్లు మాత్రం అక్కడేం రిబేట్ లేదు, సబ్సిడీ లేదు, ఇన్స్టాల్మెంట్ లేదు. మిగతా ఎక్కడైనా ఇన్స్టాల్మెంట్ ఇస్తాం గవర్నమెంట్ కట్టేది ఉంటే, ఇక్కడ మాత్రం దంచి వసూలు చేస్తుండ్రు. ఉద్యోగులకు అడిగితేనే పైసలు లేవంటాడు. ఒక్క ఇల్లు లేని కాడికి 5,000 కోట్లు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా అంటాడు. మూసీలో పోయడానికి 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి దాన్ని పనిచేస్తా అంటాడు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తాడు. మా చిరు ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మా అంగన్వాడీలకు, ఆశాలకు, రేషన్ డీలర్లకు, మా గుళ్ళో పూజ చేసే అయ్యగారులకు మీరు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటాడు రేవంత్ రెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి పాపం వర్ణనాతీరం. ఇలా ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు 20,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినరు. వాళ్ళకు ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు. వాళ్ళు కూడా సెక్రటరేట్ చుట్టూ తిరిగి 5% 10% ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్లు రాని పరిస్థితి ఉన్నది. నెలకు 750 కోట్లు ఇస్తా అని మొన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసిండు. నెల నెల ఇస్తా, మీ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులే క్లియర్ చేస్తా, మీ పిఎఫ్ డబ్బులు కానీ ఇతర పిఆర్సీ డబ్బులు కానీ అన్ని క్లియర్ చేస్తా అన్నాడు. ఏమైంది 750 కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే, రేపటి వరకు ఏసీ బోల్ వస్తారు నీ ఇంటికి,
నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది, బిడ్డ వీని సంగతి చూడుండ్రా, ఇదా నువ్వు చేసేది? ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు, ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు, ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. తన తప్పును నిలదీస్తే, తప్పును ఎత్తి చూపితే, తాను ఇచ్చిన హామీ గురించి